అండి. సో తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అండి. నిరుద్యోగులకు సంబంధించి ప్రతి నెల కూడా రూ. 1000 అనేది స్టైఫండ్ అనేది అందిస్తున్నారనమాట. అర్హతలు ఏంటి, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఎవరెవరికి అందిస్తారు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందామండి. చివరి చూడండి, స్కిప్ చేయకుండా అర్థమవుతుందన్నమాట. ఇంకెవరైనా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వీళ్ళకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పటికే నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్నమాట. ఎప్పుడు వస్తాయి ఏంటనేది. ప్రభుత్వం ఇప్పటికే 60,000 పైగా ఉద్యోగాలు అయితే భర్తీ చేయగా తాజాగా వచ్చేసి నిరుద్యోగులకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కొత్త పథకాన్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఇందులో వచ్చేసి మరో 1,00,000 వరకు నోటిఫికేషన్ ఇచ్చే విధంగా అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారనమాట. ఇందులో వచ్చేసి కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇందులో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో టీజీఎస్పీ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, అదేవిధంగా ఆర్ఆర్బీ కావచ్చు, ఇక బ్యాంకింగ్ ఇతర పోటీ పరీక్షలన్నిటి కూడా ఉచితంగా ఫ్రీ కోచింగ్ ఇవ్వబడుతుందన్నమాట. ఇందులో వచ్చి అర్హులైన వారు అభ్యర్థులు మనకు ఆగస్టు 11 వరకు అయితే డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో వెబ్సైట్ అయితే పొందుపరచడం జరిగింది. టీజీబీసీ స్టడీ సర్కిల్ .cg.gov. అనే వెబ్సైట్లోకి వెళ్ళి అందులో మనం దరఖాస్తు చేసుకోవాల్సిందని చెప్పేసి అధికారులు అయితే తెలియడం జరిగిందనమాట. ఇందులో డిగ్రీలో మార్కులు ఎన్ని వచ్చాయో దాన్ని ప్రామాణికంగా తీసుకొని వారిని అయితే ఎంపిక చేస్తారనమాట. సెలెక్ట్ అయిన వారికి నెలకు ₹1000 స్టైఫండ్ అయితే అందిస్తారు. అదేవిధంగా టీజీఎస్పీ, అదేవిధంగా మనం ఏదైతే ఎస్ఎస్సి కావచ్చు, ఆర్ఆర్బీ కావచ్చు, ఇతర బ్యాంకింగ్ ఇతర పోటీలకు సంబంధించి పరీక్షలకు 5 నెలల పాటు స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇస్తారు అన్నమాట. తర్వాత కొత్తగా ఉద్యోగాలు దాదాపు 1,00,000 వరకు అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉంది. కాబట్టి ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసే ఇందులో ప్రధానంగా ఇటీవల రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా విద్యుత్, విద్య, ఆర్టీసీ విభాగాల్లో పోస్టులు భర్తీ చేస్తామని కూడా కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందన్నమాట. ఇక దాంతోపాటు స్టడీ సర్కిల్ ద్వారానే ఫ్రీ కోచింగ్తో పాటు శిక్షణ అయితే అందించనున్నారు. ₹1000 స్టైఫండ్ కింద. ఈ రకంగా అయితే గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. నిరుద్యోగులకు సంబంధించి ఒక లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగింది. దీని గురించి మరొక వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఇలా అప్లికేషన్ చేసుకోవాలి దరఖాస్తు అనేది.